ఇక సూర్యాపేట జిల్లాలో సాగునీరు లేక పంటలు ఎండుతున్నాయి. పంటలు ఎండిపోవడంతో రైతులు అరిగోసపడుతున్నారు. ఎండిన పంటలను పశువులకు మేతగా వేస్తున్నారు. అటు పెన్పహాడ్ మండలంలో నీళ్లు లేక ఎండిపోయిన బావులను మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పరిశీలించారు. లక్షలు ఖర్చు పెట్టి బావులను తవ్వించినా చుక్క నీరు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. కేసీఆర్ ఉన్నప్పుడే రావి చెరువు కూడా నింపి మాకు పుష్కలంగా నీళ్లిచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో తాగునీటికి కూడా కరువు వచ్చేలా ఉందంటూ జగదీష్ రెడ్డితో తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇది అది ఇద్దరిది ఈ పొలం అంతా వాళ్ళే పాపం ఎండిపోయింది. సార్ నువ్వు ఉన్న రోజులు అయితే మా ఊళ్ళో పంట పండి ఊగులు ఊగింది. మా చెరువు కూడా ఎండిపోతూనే ఉంది. ఇంకా రాయి చెరువు కూడా అప్పుడు దబ్బుకుంది నేను కానీ అప్పుడు 2 రోజులు వర్షానికి ఆ 2 రోజులు వర్షం లేకపోతే చుక్క కూడా దొరకపోతే భూ కూడా దొరకవు. మాకు ఉన్న పొలాలు కూడా రాసి కాళేశ్వరం కట్టబట్టి నీళ్ళు తెచ్చిండ్రు 300 కిలోమీటర్లు తెచ్చిండు. కాళేశ్వరం స్టార్ట్ చేస్తలేదు అస్సలు. అది ఇప్పుడు ఇవాళ ఇట్ట నొక్కి ఇప్పుడు మనం ఈడ స్టార్టర్ కాడ నొక్కం గట్ల గిట్ల బటన్ నొక్కితే చాలా ఆంచెలు వస్తాయి నీళ్ళు. చేస్తలేరు. రైతు బంధు కూడా పాడట్లే పోయింది. బ్యాంకు బంధు బ్యాంకు మొన్న ఏడుస్తుంది కొద్దిగా జాగ్రత్త.